విజయవాడ కేంద్రంగా ఒక నటిని అంటే ముంబైకి చెందినటువంటి నటిని బెదిరించటం, దాదాపు 2 వారాల పాటు ఒక రకంగా పోలీసులే ముంబై వెళ్ళి కిడ్నాప్ చేయటం, తీసుకొచ్చి 2 వారాల పాటు నిర్బంధించటం వాళ్ళ కుటుంబాన్ని. అనంతరం తాను వాళ్ళు చెప్పిన విధంగా ఒప్పుకోలేదని తను పోలీసు రిమాండ్ చేయటం, రిమాండ్ చేసి ఒక దొంగ కేసు పెట్టి రిమాండ్ చేసిన తర్వాత మరలా వాళ్ళు ఎవరైతే రాజీ పెడితే అప్పుడు ఆ కేసులో వాళ్ళని బెయిల్ ఇచ్చి పంపించటం. ఇవన్నీ చూస్తే నిజంగా ఇది హర్రర్ మూవీ కంటే కూడా దారుణంగా ఉన్నట్లుంది. మరి ఇటువంటి పరిస్థితి విజయవాడలో చోటు చేసుకోవటం అనేటువంటిది నిజంగా సిగ్గుచేటటువంటి అంశం. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ అంశం చోటు చేసుకుందట. మరి ఇప్పుడు ఆ అంశం బయటకు వచ్చింది. చాలా రాజకీయ వర్గాల్లోనే కాదు, ఇటు వ్యాపార వర్గాల్లో కూడా తీవ్ర చర్చ జరుగుతుంది. ఒక నటి అదేవిధంగా విజయవాడకు చెందినటువంటి ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారుడు ప్రేమించుకున్నారట. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటే ఆ ప్రేమకు సంబంధించిన దాంట్లో ఇంట్లో వాళ్ళ తండ్రి ఒప్పుకోకపోవడంతో ఆయన ఆ పిల్లవాడు ఖచ్చితంగా నేను ఆమెనే చేసుకోవాలి అని చెప్పటం, తర్వాత వాళ్ళ తండ్రి పోలీసులకు చెప్పి ఈ ముఖ్యమంత్రి గారికి మరి సన్నిహితుడు మరి అతను చెప్పడంతో మొత్తానికి ఆ హీరోయిన్ని ముంబై వెళ్ళి పోలీసులు ఇక్కడి నుంచి ఒక ఐపీఎస్ ఆధ్వర్యంలో ఒక సిఐ ఒక సబ్ ఇన్స్పెక్టర్ వాళ్ళని అక్కడి నుంచి కిడ్నాప్ చేసి తీసుకొచ్చి, కిడ్నాప్ అంటే డైరెక్ట్ తీసుకొచ్చారు, ఏ కేసు ఉంది, ఫేక్ కేసులు లేవు కదా, అందుకని బలవంతంగా తీసుకొచ్చి ఇక్కడ ఒక ప్లేస్లో 2 వారాల పాటు వాళ్ళని అక్కడ నిర్బంధించారట. మీరు అమ్మాయి అతన్ని వదిలిపెట్టేసేయండి, మీరు అతనితోటి మీకు వద్దు అని. తను హీరోయిన్ అడ్డం తిరగటంతో ఒక మామూలుగా సినిమాలో చూస్తుంటాం, ఇవన్నీ సినిమాల్లో ఇట్లాంటివి జరుగుతుంటాయి. కానీ సినిమాల్లోనే ఒక హీరోయిన్ని ఇలా చేసి నిజ జీవితంలో ఇలా చేశారు అని అంటే నిజంగా ఎంతటి దుర్మార్గాలకు ఒడిగట్టారు. మరి ఆ ప్రముఖ వ్యాపారవేత్త మరి ఆ కుమారుడు ఎవరో, మరి ఆ పోలీసు ఎవరో, ఒకసారి ఎవరో మధు ఏంటి మీ దగ్గర ఉన్న అప్డేట్? ఆడియో ఒకటి ఉన్నట్టు. అట్లాగే ఇప్పుడు పాప ఆ హీరోయిన్ తోటి మనం క్రైమ్ మధు మాట్లాడితే తను కూడా నన్ను పోలీసులే ఈ రకంగా చేశారు, అన్యాయం చేశారని తను మాట్లాడినట్లుంది. ఒక్కసారి ఆ ఆడియో కూడా ప్లే చేయండి. कौन है गुंडा? वही पूछने के लिए आपको। जो कंप्लेनेंट है वो वहाँ का गुंडा है, आप उस पे एफआईआर करो। ओके, अभी पुलिस वाले उधर आको मुंबई को आको आपसे बात करके फिर उधर से इधर लाया ना? मैनिपुलेटेड था सर, सब मैनिपुलेट है। क्या हुआ जी? वो पूछने के लिए आपको कैसे धमकी दिया उन्होंने? एक सेकेंड सर, मैं समझ ही नहीं पा रही हूँ कि मैं एक सेकेंड, आई एम नॉट ऑब्लाइज्ड टू टॉक सर, आई डोंट अंडरस्टैंड दिस। और आप या तो मुझे प्रॉपर रेफरेंस दीजिए, otherwise I'll not be able to talk over this. It's a totally false case and everybody knows about it. Okay, it's a false case. So, everybody knows about it. Literally everybody, starting from the lowest ranking official to the highest ranking official, everybody knows it's a false case. Okay. वो शादी के बारे में आपको धमकी करको, शादी के बारे में लिए ये धमकी दिया ना? सर मैं आपसे क्यों बात करूं, पहले तो आप मुझे वो रीजन बताइए। नहीं जी, आपकी मदद के लिए आपको। सर आप मुझे प्लीज आपका प्रॉपर इंट्रोडक्शन दीजिए, आपका पूरा नाम बताएंगे मुझे आप, और आपका डेजिग्नेशन प्लीज। రైట్ మధు, సార్ ఏంటి మొత్తానికి ఫాల్స్ కేసు అందరికీ తెలుసు, పోలీసులే గోండాలుగా వ్యవహరించారని చెప్పని డైరెక్ట్గా ఆ నటి చెప్తా ఉంది. అసలు ఏం జరిగింది, నీకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? సార్, ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త. ఎవరో పారిశ్రామికవేత్త ఏదైనా తలనొప్పి వస్తే బాగా ఆయిల్ రుద్దుకుంటాం కదా సార్, తలనొప్పి వచ్చినప్పుడు అరే పాపం అది తీసుకురా, చాలా పురాతనమైనటువంటిది అది. లైక్ ఎలా ఉంటుంది, జెండు బాము, జిందా తిలిస్మాత్, జెండు బాము, ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా మిగతా ఇవన్నీ ఉంటాయి కదా సార్. సో అలా ఒక ఆయిల్ ఏదైతే ఉంటుందో ఆ ఆయిల్కు సంబంధించినటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారుడు వచ్చేసి ఆ హీరోయిన్ అయితే ఎవరైతే ఎక్స్ హీరోయిన్ ఉందో ముంబైకి చెందినటువంటి ఆ హీరోయిన్ అయితే ఇద్దరు ప్రేమించుకున్నారు, ఇద్దరు కూడా పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అలా పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఎవరు నీకు ఏమైనా ఇబ్బంది ఏంటి? ఇప్పుడు ఎవరో ఇంతకీ జిందా తిలిస్మాత లేకపోతే ఎవరో ఏముంది, మనకేముంది? జిందా తిలిస్మాతే ఏముంది? ఇప్పుడు వాళ్ళు ఏమన్నా మనల్ని వచ్చేమన్నా యుద్ధాలు చేస్తారని, అమ్మని యుద్ధాలకు వస్తే మనం కూడా యుద్ధాలకు సిద్ధమే. జరిగిందా లేదా? ఇప్పుడు అమ్మాయి చెప్తుంది నన్ను అన్యాయం చేశారు, అక్రమం చేశారని. జిందా తిలిస్మాత వాళ్ళు రాసుకోమని మనకేం రాస్తారు? జనానికి రాసినట్టున్నారు. సరే ఓకే అయిపోయిందా? అయితే ఏంటి
వచ్చేసి ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన విజయవాడకు వచ్చారు. ఏపీకి వచ్చిన తర్వాత సకల శాఖ మంత్రిని అయితే కలిశాడు. సకల శాఖ మంత్రిని కలిసి ఇద్దరు కూర్చొని చర్చలు జరిపారు సార్. ఆ చర్చలు జరిపినప్పుడు ఆ హీరోయిన్ మా కొడుకు ఇద్దరూ కూడా లవ్లో ఉన్నారు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు, నాకు ఆ పెళ్లి ఇష్టం లేదు కాబట్టి ఎలాగైనా సరే విడగొట్టండి అని ఒక స్కెచ్ వేయమని చెప్పారు. అలా స్కెచ్ వేయమని చెప్పినప్పుడు సకల శాఖ మంత్రి ఏం చేశాడు, అక్కడే ఉన్నటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ లైక్ కమిషనర్ అనుకుందాం సార్, ఎవరో నేను పేరు చెప్పట్లేదు, ఒక కమిషనర్కి అయితే మొత్తం బాధ్యత అంతటిని కూడా అప్పచెప్పాడు. అప్పుడు అప్పచెప్పిన తర్వాత ఇక్కడి నుంచి ఎస్ఐ, సిఐ, ఏసీపీ, కానిస్టేబుల్స్ వీళ్ళందరూ కలిసి ఒక ముఠాలాగా ముంబైకి అయితే వెళ్ళారు. ముంబైకి వెళ్ళి అక్కడ కూర్చొని ఒక 5 స్టార్ హోటల్లో కూర్చొని మొత్తం చర్చలన్నీ కూడా ఈ ఫ్యామిలీతో జరిపాడు. అయితే వాళ్ళు ఒకటే చెప్పారు, డెఫినెట్గా ఇద్దరికి ఇష్టమే కాబట్టి పెళ్ళి చేయాలి అనుకుంటున్నాము, పెళ్ళికి మాకు ఎక్కడ ప్రాబ్లం లేదు అని చెప్పడంతో ఇంకా ఇలా కాదు వ్యవహారం, దీనికి ఇంకోలాగా చేయాలనుకొని వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు సార్. అంటే ముంబై నుంచి ఏపీకి తీసుకొని వచ్చారు. ఇక్కడ ఒక టెక్నికల్గా ఒక పాయింట్ ఉంది సార్. ముంబై నుంచి వాళ్ళు ఏపీకి తీసుకొని వచ్చినప్పుడు అక్కడ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా, పలానా వ్యక్తులను, పలానా హీరోయిన్ కావచ్చు, పలానా నలుగురు ముగ్గురు ఒకరు అనుకుందాం, వాళ్ళను మేము ఇక్కడి నుంచి తీసుకొని వెళ్తున్నాము, అరెస్ట్ మీద ఒక కేసు పని మీద తీసుకొని వెళ్తున్నాము అని ఇన్ఫర్మేషన్ని ముంబై పోలీసులకు ఇచ్చారా అంటే నో, ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళని ఇక్కడికి తీసుకొని రావడమే అఫెన్స్ అవుతుంది. వన్స్ ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఏం చేశారు, 18 రోజుల పాటు ఆ హీరోయిన్ని ఒక గెస్ట్ హౌస్లో ఉంచేసి 5-6 రోజులు ఆమె జైలుకి వెళ్ళొచ్చేసింది. మిగిలినటువంటి రోజుల్లో ఆమెతో ఏం చేశారు, ఆ హీరోయిన్ని బెదిరించి ఏమన్నా చేశారా? ఎస్, నేను కన్ఫర్మేషన్ కాక సార్ ఒక ఇన్ఫర్మేషన్తో చెప్తున్నా. 18 రోజుల పాటు ఒక హీరోయిన్ని విజయవాడలో ఉంచి ఒక గెస్ట్ హౌస్లో ఉంచినటువంటి వీళ్ళు ఏం చేశారు, ఎలా బెదిరించారు, ఏ విధంగా బెదిరించారు, చేతులెత్తి దండం పెట్టి మేము ఇక్కడి నుంచి పారిపోవడం మీన్స్ మేము వెళ్ళిపోతాము, మాకు ఎలాగైనా సరే ఇక్కడి నుంచి రక్షణ కల్పించండి, మాకేమీ వద్దు, పెళ్ళొద్దు, ఏమీ వద్దు, మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేయండి అనే వరకు సిచ్యువేషన్ వచ్చింది అంటే ఏదో జరిగింది అక్కడ. ఆ ఏదో జరగడంలో బిహైండ్ రాత్రిపూట ఏం జరిగిందని నేను చెప్పట్లేదు సార్, కానీ బెదిరించినటువంటి విధానం చివరికి ఏమైందంటే సార్, ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నాడో ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసరే కేసు పెట్టడమే కాకుండా వీళ్ళకు బెయిల్ ఇప్పించడంలో కూడా ఆయనే ముందుకొచ్చి పనంతా కూడా చక్కబెట్టాడు. ఇదంతా కూడా పక్కన పెట్టి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినటువంటి విద్యాసాగర్ ఎవరైతే ఉన్నారో ఆ విద్యాసాగర్ కృష్ణా జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. మరి విజయవాడలో ఎలా కంప్లైంట్ ఇచ్చారు, విజయవాడ కమిషనరేట్ కదా, మరి అక్కడ కంప్లైంట్ ఇవ్వాలి కదా, మరి ఓన్లీ విజయవాడకే వచ్చేందుకు కంప్లైంట్ ఇచ్చాడు. సో వీటన్నిటి వ్యవహారం వెనుక కూడా ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడు, ఆ ఐపీఎస్ ఆఫీసర్ వెనక సకల శాఖ మంత్రి ఉన్నాడు, ఆ సకల శాఖ మంత్రికి సహకరించింది జిందా తిలిస్మా. సో ఈ ముఠా అంతా కలిశారు, ఆ హీరోయిన్ బెదిరించారు, జైలుకు పంపించారు, పెళ్లి వద్దు అనేంత వరకు కూడా బెదిరిస్తూ చివరికి బెయిల్ ఇప్పించేసి ఇంకా పెళ్లి మాట ఎత్తితే చూసావు కదా ఎలా ఉంటుందో, ఇక పైన కూడా ఇంతకంటే దారుణంగా ఉంటుంది అనే బెదిరింపులకు భయపడి ఆ హీరోయిన్ ఫ్యామిలీ ముంబైకి అయితే వెళ్ళిపోయింది సార్. సరిపోయింది. మరి ఇప్పుడు ఏంటి, మరి ఫైనల్గా ఇప్పుడు ఆ హీరోయిన్ ఏముంటుంది సార్? చాలా స్పష్టంగా కూడా నేను మాట్లాడినప్పుడు ఆ హీరోయిన్ చెప్పినటువంటి మాటలు, గూండాలు ఉన్నారు అక్కడ, ఏపీలో గూండాలు ఉన్నారు, పోలీసులు కూడా నన్ను బెదిరించారు అంటే ఆమె హిందీలో మాట్లాడుతూ కూడా చాలా స్పష్టంగా కూడా, అంటే ఒక వాయిసే నేను ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది, ఇంకా 2-3 వాయిస్లు ఉన్నాయి సార్. అందులో ఆమె చెప్పింది ఒకటే, బెదిరించారు, భయపెట్టారు. ఏం అంటే ఇప్పుడు ఆమె మాట్లాడడానికి కూడా భయపడుతుంది, అంటే ఏ స్థాయిలో సిచ్యువేషన్ ఉందో అర్థమవుతుంది. కాబట్టి చాలా స్పష్టంగా పోలీసులు గుండాలని చెప్పింది, అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు గుండాలు నన్ను ఆ స్థాయిలో బెదిరించారని. రైట్, ఆమె లైవ్లో తీసుకుందాంలే ముందు ఒకసారి, ఆమె లైవ్లో తీసుకుంటే ఆ హీరోయిన్ ఆమె ఏం చెప్తుందో కూడా ఆమె లైవ్లో పెట్టి మాట్లాడదాం, మరి ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేద్దాము. మరి ఆ హీరోయిన్ 18 రోజుల పాటు గెస్ట్ హౌస్లో నిర్బంధించి మరి ఏం చేశారు, ఆ గెస్ట్ హౌస్కి ఎవరెవరు వెళ్ళారు, ఎవరెవరు పోయి ఇన్వెస్టిగేషన్ చేశారు, ఎవరెవరు పోయి మాట్లాడారు, మరి చూద్దాం, మరి కనుక్కుందాం. మరి దాని మీద మరి ఆమె ఇప్పుడు మళ్ళీ కంప్లైంట్ ఇస్తే మరి ఇప్పుడు దాని మీద ఏమన్నా మరి ప్రభుత్వం ఏమన్నా ఇన్వెస్టిగేషన్ ఏమైనా చేసిద్దో లేదో ఇవన్నీ కూడా చూద్దాం. ఎందుకంటే ఆమె అక్కడ ఉన్నటువంటి హీరోయిన్ కాబట్టి ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి నాయకుల మీద ఎటువంటి అలిగేషన్లు వస్తున్నాయో చూసాము. సో ఆ మూల నుంచి ఈ మూల వరకు కూడా ఉన్నటువంటి అలిగేషన్లు అన్ని కూడా కామా తురానం నా బజ్జా అంటారు కదా సార్, అదే. సో ఆ విధంగానే ఇప్పుడు ఆమె కూడా అదే భయపడుతుంది. నేను పూర్తిగా కూడా మాట్లాడాను. రైట్, ఇప్పుడు పోలీసులు ఆల్రెడీ దీని మీద ఏదో ఇప్పుడు హోమ్ మినిస్టర్ హరిత్ గారు స్పందించారట, దాని మీద ఏదో ఎంక్వైరీ
కూడా చేయమని చెప్పినట్లున్నారు.